టాపిక్ మీద దేవుడు 3 సందేశాలు అందించడం మనం గమనిస్తున్నాం. ఎందుకోసం అంటే సో దట్ వీ మస్ట్ హ్యావ్ ఎ ప్రాపర్ క్లారిటీ ఆన్ దోస్ టాపిక్స్. ఆ విషయాల పట్ల మనకు సరి అయిన అవగాహన ఉండాలి, సరి అయిన విధానంలో మనం ప్రవర్తించాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం, కానీ బైబిల్లో వ్రాయబడింది ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడంట, కొన్ని ప్రార్థనలు దేవుడు త్రోసేస్తాడంట, త్రోసివేస్తాడు. దేవుని బిడలారా, మరి దేవుడు ఏ ప్రార్థనలు త్రోసివేస్తాడు? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నా ప్రార్థనా పుస్తకం ఏదైనా ఉందంటే కీర్తనల గ్రంథం. అంత మాత్రమే కాదు, కానీ కీర్తనలు కాదండి, జాగ్రత్తగా గమనించండి. దీస్ ఆర్ ద ప్రాఫెసీస్, ఇది ప్రవచనాలు. అనేకమైన కీర్తనలు ప్రభు ఎవరు, ప్రభు ఏ రకంగా ఉండబోతున్నాడు, భూలోకంలోనికి ఆయన వచ్చి ఎలాంటి పరిచయం జరిగిస్తాడు, ప్రవచనాత్మకంగా ఉండేటువంటి కీర్తనలు మనం చూస్తాం. కీర్తనలు చాలా వెరైటీగా ఉంటాయి. కొన్ని కీర్తనలు ఉంటాయి, దే ఆర్ కాల్డ్ యాజ్ రాయల్ సాంగ్స్. అంటే అవి ఏంటంటే కేవలం రాజులుగా ఉండేటువంటి వారి విషయంలో ఉండేటువంటిది. దేవుడు నీ రాజు అయితే ఎలాంటి, 2వ కీర్తన, ఇలా చాలా కీర్తనలు మనం గమనిస్తే దే ఆర్ కాల్డ్ యాజ్ రాయల్ సాంగ్స్. రాజుగా దేవుని చూచినప్పుడు రాసినటువంటి కీర్తనలు. దేవుని బిడలారా, ఈ కీర్తనలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి తెలుసా? కీర్తనల గ్రంథానికి దే విల్ యునైట్ అస్, మనల్ని కలుపుతుందండి. ఈ వాక్యం చదువుతుండగా ఎవరిదో ఇది అన్నట్టుగా అనిపిదో, నాకు సంబంధించింది ఏదో ఉంది ఇడా, నాకు సంబంధించింది అన్నట్టుగా సంథింగ్ ఇస్ రెలవెంట్ టు అస్, మనకు సంబంధించిందిగా, మన గురించి మనం రాసుకున్నట్టుగా కనబడేటువంటి, వాస్తవానికి దగ్గరగా ఉండేవి, మన జీవితాలకు దగ్గరికి వచ్చేటువంటి కీర్తనలు ఈ కీర్తనలు అండి. అంటే మన అనుభవాలు, దావీదు అనుభవాలు, ఆసాపు అనుభవాలు, మోషే అనుభవాలు, లేకపోతే వివిధ కీర్తనకారుల అనుభవాలు, ఇవి చదువుతున్నప్పుడు మన జీవితంలో కూడా ఈ రకంగా ఉంటుందేమో అనిపించే రకంగా ఉంటుందండి కీర్తనలు. దేవుని బిడలారా, ఈరోజు అలాంటి ఒక కీర్తన 66వ కీర్తన ఇప్పుడు చదువుదాం ఆ భాగంలోనికి. 66వ కీర్తన 20వ వచనం. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. చాలు, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. ఈ కీర్తనకారుడు అంటున్నాడు నా ప్రార్థన త్రోసివేయబడలేదు. కానీ దాని అర్థం ఏంటంటే మిగిలిన ప్రార్థనలు దేవుడు త్రోసేశాడని. ఎవరి ప్రార్థనలు త్రోసేశాడు, ఎందుకు త్రోసేస్తాడు, ఎందుకు ఆ ప్రార్థనలు దేవునికి ఇష్టం లేదో అనేటువంటిది మనం చూస్తాం. దేవుని బిడలారా, క్రైస్తవ గృహాల్లో ఉండకూడదు, కానీ క్రైస్తవ గృహాల్లో ఇది ఉండకూడదు. ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్తున్నా. మనకు నచ్చనప్పుడు ఏం చేస్తాం, ప్లేట్ని ఇసిరి కొడతాం, త్రోసేస్తాం, అలా త్రోసి పడేస్తాం. ఎవడు తింటాడు ఇది, నువ్వు చేసింది ఎవడు తింటాడు అనేటువంటిది. ఇప్పుడు దేవుడంట ఆ ప్రార్థన దగ్గర వద్దు, ఈ ప్రార్థన పక్కన పెట్టి, ప్రార్థన దూరం పెట్టేసి, ఈ ప్రార్థన వద్దు అని ప్రార్థనను దేవుడు ప్రక్కన పెట్టేస్తాడంట. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవునికి అంత చికాకు ఆ ప్రార్థన అంటే? దోస్ ఆర్ ద ప్రేయర్స్ దట్ ఆర్ నాట్ అప్ టు హీస్ స్టాండర్డ్స్. దేవుడు అనుకున్న విధానంలో ప్రార్థన లేవు. చాలా సందర్భాల్లో నేను చేశాను ప్రార్థన అనుకుంటాం. జాగ్రత్త, నువ్వు అనుకోవడం కాదు, ప్రభువుకు నచ్చినటువంటి ప్రార్థనలు జరుగుతున్నాయా, ప్రభు మెచ్చినటువంటి ప్రార్థనలు మనం చేస్తున్నామా, ఏ ప్రార్థన దేవునికి ఇష్టమో అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూడబోతున్నాం. దేవుడు ప్రార్థనను త్రోసివేయడంట, కానీ దాని అర్థం ఏంటంటే తోసేసే ప్రార్థనలు కూడా ఉన్నాయి, తోసేసే ప్రార్థనలు. ఇతను అంటున్నాడు 20వ వచనంలో దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. ఎందుకు త్రోసివేయలేదంటే మొదటి కారణం 18వ వచనంలో ఉంటుంది. 18వ వచనం, నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఎప్పుడు దేవుడు వినడంట? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినలా. జాగ్రత్తగా వినండి, పాపం ఎక్కడుందంట? బయట కాదు. అంటే నేను బయట ఏదో ఒక తప్పు చేసినప్పుడు, బయట ఎక్కడికో నేను వెళ్ళకూడని స్థలానికి వెళ్ళినప్పుడు, బయట ఎక్కడో నేను ఏదో ఒక దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసినప్పుడు కాదు. పాపమును హృదయములో లక్ష్యం చేసిన నేను ఈ పాపం చేస్తే ఎట్లుంటుంది, ఈ పాపం ఏం తప్పు అని హృదయంలో నేను అనుకొని చేయలే, ఇంకా నేను హృదయంలోనే అనుకొని నేను ప్రార్థన చేస్తే దేవుడంట ఆ ప్రార్థన వినడంట. దేవుని బిడలారా, అంటే ఈ ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణం ఏంటంటే యు ఆర్ సో స్టబర్న్ రిగార్డింగ్ యువర్ సిన్. నీ పాపం విషయంలో హృదయంలో పాపం, ఇంకా చేయలేదా పాపం, ఒకవేళ చేసేవేమో మళ్ళీ చేయాలనే తలంపు ఒకవేళ ఉన్నట్లయితే, మళ్ళీ పాపంలో జీవించాలనే తలంపు, మళ్ళీ నేను ప్రార్థన చేసుకుంటా, తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే రకంగా ఉంటాను అనుకొని నువ్వు ప్రార్థన చేస్తే, అంటే నీ హృదయంలో ఒక పాపాన్ని అనుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా ఆ పాపంలోనే కొనసాగుతూ ఆ పాపంలో ఉండడానికి ఇష్టపడే వ్యక్తివైతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు త్రోసేస్తాడు. దేవుని బిడ్డలారా, నాట్ కమిటింగ్ ఎ సిన్, ఇఫ్ యూ కన్సిడర్ సిన్ ఇన్ యువర్ హార్ట్స్, నీ హృదయంలో పాపమును లక్ష్యము చేసినడలా, ఈ పాపం చేస్తే బాగుంటుందేమో, ఇలా ఉంటే బాగుంటుందేమో, ఇది చేస్తే ఇఫ్ యూ థింక్, ఎవరికి తెలుదా పాపం, కానీ నీలో ఉంది ఆ పాపాన్ని నీ హృదయంలో ఉంచుకొని
బయట పెద్దల నుంచి ప్రార్థన చేసావనుకో, ప్రభువా నా కుటుంబంలో నా పిల్లల్ని దీవించు, మా నాన్నకు ఆశీర్వదించు, మా బిడ్డలను దీవించు. దేవుడు అంటాడు, ఐఎమ్ నాట్ లుకింగ్ యువర్ ప్రేయర్స్ ఫ్రమ్ యువర్ లిప్స్, ఐఎమ్ లుకింగ్ ఎట్ యువర్ హార్ట్. నీ పెదవులను కాదు, నీ పెదవులు ఎంత బాగా ప్రార్థన చేస్తున్నావు, ఎంత అద్భుతమైన లాంగ్వేజ్ వాడుతున్నావు, అది కాదు నీ హృదయాన్ని దేవుడు లక్ష్యం చేస్తాడు. ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ నాట్ రైట్ విత్ గాడ్, యువర్ ప్రేయర్స్ విల్ బి గ్యారంటీలీ రిజెక్టెడ్. నీ ప్రార్థన ఖచ్చితంగా త్రోసివేయబడుతుంది. ఎప్పుడు తెలుసా? హృదయంలో పాపమును లక్ష్యం చేసినడలా. అంటే ప్రార్థనకు ఏది అడ్డుగా ఉంటుంది? నీ హృదయంలో ఉండేటువంటి పాపం, నువ్వు అనుకునేటువంటి పాపం, నువ్వు ఊహించుకునే పాపం, నువ్వు భావించే పాపం, చెయ్యాలనుకున్న పాపం, చేసిన పాపం, మళ్ళీ చేయాలనుకునేటువంటి పాపం ఏదో ఒకటి హృదయంలో ఉంటే, ఆ హృదయంలో ఉన్నటువంటి పాపము నీ ప్రార్థనకు అడ్డుగా నిలబడుతుంది. ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది, దేవుడు దాన్ని త్రోసివేస్తాడట, ప్రక్కన ఇసిరి కొడతాడేమో ఆ ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పరీక్షించుకుందాం. దాచిన పాపం నీ జీవితంలో త్రోసివేయడానికి పనికొస్తుంది. దాచిపెట్టుకున్న పాపం లోపల ఏదో ఒక పాపం ఒప్పుకొనకుండా, అన్ని పాపాలు ఒప్పుకున్నట్టు ఏదో ఒక పాపాన్ని లోపల దాచిపెట్టుకొని, దేవా ఈ పాపం ఉన్నిలే ప్రభా, ఇది ఉంటలే ప్రభా, ఇట్లాగనే ఉంటలే ప్రభా, ట్రై టు అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ అనేటువంటి తలంపులను ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మాట్లాడుతుంటున్నాడు, యువర్ ప్రేయర్స్ విల్ బి రిజెక్టెడ్. నీ ప్రార్థనను దేవుడు తిరస్కరిస్తాడు. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, అధికారుల టేబుల్ మీదకి ఫైల్ వెళితే వాళ్ళంట రిజెక్టెడ్ అని రాస్తారు. ఎందుకు రిజెక్టెడ్? దట్ ఈస్ నాట్ అప్ టు దర్ స్టాండర్డ్స్, అప్ టు దర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సో మెనీ ప్రేయర్స్ ఆర్ కమింగ్, ఐఎమ్ ఆన్సరింగ్ సమ్ ఆఫ్ ద ప్రేయర్స్ బట్ ఐఎమ్ రిజెక్టింగ్ సమ్ ఆఫ్ ద ప్రేయర్స్. కొన్ని ప్రార్థనలు నేను ప్రక్కన పెడుతుంటున్నా. ఏ ప్రార్థనలు? ద ప్రేయర్స్ దట్ ఆర్ కమింగ్ అలాంగ్ విత్ దర్ సిన్. పాపముతో కూడినటువంటి ప్రార్థనలు ఎప్పుడైతే నా దగ్గరికి వస్తాయో, నేను ఆ ప్రార్థనను తృణీకరిస్తాను. దేవుని బిడ్డలారా, నా మనస్సులో నేను అనుకునేటువంటి ప్రార్థన దేవుని దగ్గర జవాబులు నాకు రాకుండా చేస్తుంది. నా మనస్సులో ఉండేటువంటి ప్రార్థన. దేవుని బిడ్డలారా, దేన్నైనా దాచిపెట్టండి. పాపాన్ని దాచిపెట్టినటువంటి జీవితంలో ప్రార్థనలకు జవాబులు రావు. యూ విల్ హ్యావ్ ద వర్క్ ఆఫ్ ద డెవిల్. దేవుని కార్యం కాదు, సాతాను కార్యం ఉంటుంది. ఈరోజు దేవుడు అడుగుతుంటాడు, దాచిపెడుతున్నాం ఏదైనా పాపం, బయట ఎవరికి తెలియదు. యు ఆర్ మెయింటైనింగ్ సో సీక్రెట్లీ, సో కంఫర్టబుల్లీ, యు ఆర్ హ్యావింగ్ సచ్ ఎ టాలెంట్ టు కవర్ ఇట్. దాన్ని దాచిపెట్టుకునే టాలెంట్ ఉందేమో. దేవుని బిడ్డలారా, ఆ పాపం ఏం చేస్తుంది తెలుసా? దాచిపెట్టబడే పాపాలు దేవుని దగ్గర జవాబులు రాకుండా చేస్తాయి. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు సాయంత్రము దేవుడు దిగి వచ్చి ఆదాము హవ్వలతో మాట్లాడేవాడు. ప్రతిరోజు సాయంత్రం ఆ మహాకాశం నుంచి దేవుడు దిగి వచ్చి ఏదైనా తోటలో నడుస్తూ ఆదాము హవ్వలతో మాట్లాడుతుండేటువంటి వాడు. ఎప్పుడైతే పాపం చేశారో వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటి? దాచిపెట్టుకున్నారు. పాపం ఎప్పుడు ఏమంటుంది తెలుసా? అన్నీ ఒప్పుకో, అన్ని పాపాలను దాచిపెట్టుకో, కొన్ని ఉండాలి, అట్లా ఉంటేనే బాగుంటుంది. అది లేకపోతే ఎట్లా చెప్పు? దేవుని బిడ్డలారా, యు ఆర్ హైడింగ్ ఎ సిన్ ఇన్ యువర్ హార్ట్. నీ పాపాన్ని నువ్వు దాచిపెట్టినప్పుడు ఆదాము హవ్వల మధ్య ఉన్నటువంటి సంబంధం బాగానే ఉంది, దేవునితో వాళ్ళ సంబంధం కట్ అయిపోయింది. దేవుని బిడ్డలారా, పాపము నీవు కలిగినంత వరకు ప్రజలతో సంబంధాలు బాగానే ఉంటాయి. చర్చికి వచ్చి అందరితో మాట్లాడవచ్చు, ప్రైజ్ లార్డ్ చెప్పొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, కానుకలు ఇవి బాగానే ఉంటాయి. కానీ ప్రార్థనకు జవాబు రాకుండా దేవునితో సంబంధాన్ని కట్ చేస్తుంది నీ హృదయంలో ఉన్న పాపం, నీ హృదయంలో ఉన్నటువంటి పాపం. దావీదు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినడలా, బై ఎనీ మీన్స్ ఇఫ్ ఐ కన్సిడర్ సిన్ ఇన్ మై హార్ట్. ప్రార్థన వినక ముందు హృదయాన్ని చూసే దేవుడు, జవాబు ఇవ్వక ముందు హృదయాన్ని చూసే దేవుడు, ఆ ప్రార్థనకు అప్రూవ్డ్ అని రాయక ముందు దేవుడు చూసేటువంటిది నీ హృదయంలో దాచిపెట్టుకున్న పాపం. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దాచిపెట్టుకున్నావా ఏదైనా పాపాన్ని? అయితే ప్రార్థన తోసివేయబడుతుంది. ఎంతమంది ప్రార్థన చేసినా నో, దట్ ప్రేయర్ విల్ నాట్ బి ఆన్సర్డ్. ఒకనొక గొప్ప సేవకుడు బొంబాయి నగరానికి సేవ చేయడానికి వెళ్ళాడు. ఆ మీటింగ్కు వేలాది మంది ప్రజలు వచ్చారు. ఎప్పుడైతే జనాలు ఎక్కువగా వస్తారో రాజకీయ నాయకులు కూడా వచ్చేస్తారు కదా, సో రాజకీయ నాయకులు కూడా వచ్చేసారు. ఆ స్టేజ్ పైకి వచ్చేసి మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి అడిగారంట, అయ్యా నువ్వు గొప్ప సేవకును, నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు అద్భుతాలు చేశాడు, కానీ ఇదిగో మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన లాంటి మంచోడు లేడు, ఆయన
ఎవరి ఇంట్లో పెళ్లి జరిగినా ఆయన ముందుండి డబ్బు ఇచ్చి అన్ని చేస్తాడు. ఎవరికైనా కష్టం వచ్చిందంటే వారిని ఆదుకుంటాడు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆయన ఆదుకుంటాడు. ఆయన మామూలు రాజకీయ నాయకుడు కాదు, ఓట్ల కోసం రాజకీయం చేసే వ్యక్తి కాదు, మనిషిని మనిషిగా ప్రేమించేటువంటి వాడు. అలాంటి వ్యక్తి బెడ్ రిడన్ అయిపోయాడు. ఆయన దగ్గరికి మీరు వచ్చి ఆయన లేవాలి. ఆయన యవనస్తుడుగా ఉన్నప్పుడు నుంచి ఈ యొక్క పరిస్థితి ఉంది, కోట్ల ఆస్తి ఉంది, ఆయన దాన ధర్మాలు చేస్తాడు, మంచి పనులు చేస్తాడు, ఆయనకు తప్పు పట్టేది లేదు ఆయన జీవితం. కానీ దేవుడు ఎందుకు ఆయన పైన కోపగించాడు? అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేయండి. ఈయన అన్నాడు, సరే తప్పకుండా వస్తాను, నాకు ఒక రోజు టైం ఇవ్వండి అని ప్రార్థన చేసుకుని ఆ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఆయన చాలా పెద్ద ఇల్లు, ఇంకా వేరే వాళ్ళకే పెళ్ళిళ్ళకు డబ్బులు ఇస్తూ ఉంటే ఇంకా ఆయన ఇల్లు ఎంత పెద్దగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. చాలా పెద్ద ఇంటిలో చాలా కాస్ట్లీ బెడ్రూమ్లో ఒక వ్యక్తి మంచానికి పరిమితమై ఉన్నాడు. ఆయన వెళ్తుండగానే ఆయన నమస్తే పెట్టాడు. ఈ దైవసేవకుడు సరే దేవుని మాటలు కొన్ని చెప్పిన తర్వాత ప్రార్థన చేద్దాం అని అలా మోకాలుని కళ్ళు మూసుకుంటుండగా దేవుడు ఒకటి చూపిస్తున్నాడు. వెంటనే దైవసేవకుడు లేచి తన చుట్టూ ఉండే వారిని చూసి ఒక మాట అన్నాడంట, మీరందరూ కొద్దిసేపు బయట ఉండండి, నేను ఈయనతో కొన్ని విషయాలు వ్యక్తిగతంగా మాట్లాడాలి. అందరు లేచి వెళ్ళిపోయారు. ఈయన తలుపు వేసేసి ఈయన దగ్గరకు వచ్చేసి, సార్ ఏమనుకోవద్దు, కొన్ని విషయాలు నేను అడుగుతాను, చెప్పండి. ఏమైంది చెప్పండి సార్ అని అడిగితే ఈ దైవసేవకుడు అన్నాడంట, నేను ఇప్పుడు ఇక్కడ మోకరిల్లి ప్రార్థన చేస్తుండగా దేవుడు ఒక సంగతి నాకు చూపించాడు. ఏం చూపించాడు? నువ్వు యవనస్తుడుగా ఒక లాడ్జ్లో ఒక బాయ్గా పనిచేస్తున్నావు. షాక్ అయిపోయినా కళ్ళు పెద్దగా చేశాడు. నేను ఒక లాడ్జ్లో బాయ్గా ఉండడం ఎవ్వరికి తెలియదు. అది మీకు ఎలా తెలిసింది? దేవుడు చెప్పాడు నాకు. ఆ లాడ్జ్లో పనిచేస్తున్నప్పుడు నువ్వు చేసిన కార్యాన్ని దేవుడు నాకు చూపించాడు. వణికిపోవడం ప్రారంభించాడు, ముచ్చమటలు పడుతున్నాయి. ఎందుకు తెలుసా? అది ఎవ్వరికి తెలియదు ఆయన చేసింది. ఈయన లాడ్జ్ బాయ్గా ఉన్నప్పుడు ఆ లాడ్జ్కి ఒక కోటీశ్వరుడు వచ్చాడు. ఆయన ఆ యొక్క కౌంటర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా నేను ఒక వ్యాపార డీల్ నిమిత్తమై వచ్చాను, లక్షల రూపాయలు నా దగ్గర ఉంది. నేను చెప్పేటువంటిది ఒక 25 సంవత్సరాల కిందట జరిగినటువంటి సంఘటన, బొంబాయి మహానగరంలో జరిగింది చెప్తున్నా. లక్షల రూపాయలు, ఇంకా 25 సంవత్సరాల కిందట లక్షలు అంటే ఇప్పుడు ఉండేటువంటి కోట్లతో సమానం. ఆ సూట్ కేసు నిండా డబ్బు ఉంది నా దగ్గర. నాకు ఒక నమ్మకమైన బాయ్ కావాలి, నాకు ఒక సేఫ్ రూమ్ ఒకటి కావాలి, హైలీ సెక్యూర్డ్ రూమ్ కావాలి, ఎంత డబ్బు అయినా నేను ఇస్తాను. అప్పుడు ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక మంచి సూట్, అన్ని రకాలుగా సేఫ్టీగా ఉండేటువంటి ఒక సూట్ అంటే ఆ రూమ్, ఖరీదైనటువంటి రూమ్ని ఇచ్చారంట. వాళ్ళు ఆలోచించారంట ఎవరు నమ్మకమైన వ్యక్తి అంటే, ఇదిగో ఈ యవనస్తుడే, ఈ మంచానికి పరిమితమైనడే రాజకీయ నాయకుడు, ఇతడు యవనస్తుడుగా ఉన్నప్పుడు పిలిచారంట, ఈయనను బాగా చూసుకో, మంచి ఆయనైనా మనం నమ్మి వచ్చాడు. ఆయన అన్నంట, సరే సార్ సరే. ఉదయాన్నే బెల్లు కొడితే ఈయన స్వరం వింటేనే, ఈ అబ్బాయి స్వరం వింటేనే తలుపు తీస్తాడు, లేకపోతే తలుపు తీయడు. ఈ స్వరం వింటుండగానే తలుపు తీసేవాడు. ఆ తర్వాత ఏదైనా పని ఉంటే టిఫిన్ ఏదైనా భోజనం అంటే తెప్పించుకుంటాడు. రూమ్లోనే ఉంటూ తన పనులు తాను చేసుకుంటూ ఉన్నాడు. ఒక రోజు అయిపోయింది. రెండో రోజు ఈ యవనస్తుడు మధ్యరాత్రి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. ఆ రూమ్ తలుపు తట్టితే ఆయన అడిగాడు, ఎవరు ఈ టైంలో? ఇతను, నేను సార్. అవునా, ఏంటి ఈ టైంలో వచ్చావే? ఏం లేదు సార్, నేను క్లీన్ చేసే సందర్భంలో ఒకటి యుటెన్సిల్ మర్చిపోయాను, ఏదో పాత్ర మర్చిపోయాను, అది తీసుకెళ్ళాలి సార్ ఇప్పుడు. అవునా, సరే రా. తలుపు తెరిచాడు. తలుపు తెరిచి ఆయన బెడ్ మీద అట్లా కూర్చుంటుండగానే ఈ యవనస్తుడు తలుపు వేసేసాడు. తలుపు వేసి వెనక నుంచి ఒక బాకు తీశాడు. బాకు ఖరీదైనటువంటి నైఫ్ తీశాడు. చెప్పాడు, మర్యాదగా నీ దగ్గరున్న డబ్బు నాకు ఇచ్చేసేయి. ఏంటి నువ్వు, నేను నమ్మాను. ఆయన అన్నాడు, తలుపు వేసేసా, నువ్వు చచ్చిపోతావు ఇప్పుడు నా చేతుల్లో, మర్యాదగా డబ్బు ఓపెన్ చేసే ఆ లాక్ ఏదో ఓపెన్ చేసి. ఆ కోటీశ్వరుడు అంటే, ఏం చేయొద్దు, నన్ను డబ్బు అంతా తీసుకో, నన్నేం చేయొద్దు. ఆయన అన్నాడంట, నిన్ను చంపకపోతే నేను చచ్చిపోతా ఈ డబ్బు తీసుకున్నా. కాబట్టి ఆ యొక్క కోటీశ్వరుడు ఆ రూమ్లో పరిగెత్తుండగా పరిగెత్తి చంపాడు. ఈ దైవసేవకుడు అంటున్నాడు, యవనస్తుడుగా ఉన్నప్పుడు నువ్వు పరిగెత్తి చంపినందుకే నీ కాళ్ళు పడిపోయాయి. నీ చేతులతో పొడిచి చంపేశావు, అందుకే చేతులు పడిపోయాయి. పాపాన్ని దాచిపెట్టావు ఇన్ని రోజులు, నీ పాపాన్ని ఒప్పుకో. ఏడుస్తున్నాడు. కోట్ల రూపాయల డబ్బు తీసుకున్న పోలీసు వ్యవస్థను మేనేజ్ చేశా,
రాజకీయాలను మేనేజ్ చేశా, ఈ పాప భయంతో ఎవరు ఏమడిగినా ఇచ్చేవాడిని, ఏమొస్తుందో నా జీవితంలోనే. లాస్ట్గా నాకు ఈ పక్షవాయు రోగమే వచ్చేసింది. నేను ఏది వద్దనుకున్నా అదే నాకు వచ్చింది. అందరు అనుకున్నారు ఈ మంచి ఆయనకి ఎందుకు ఈ రకంగా జరుగుతుంది, ఐఎమ్ నాట్ ఏ గుడ్ మ్యాన్, నేను నరహంతకుని. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ ప్రార్థనను దేవుడు ప్రక్కన పెట్టడానికి నువ్వు చేసిన దాచిపెట్టిన పాపాలు ఏమున్నాయో ఒక్కసారి ఆలోచించు. ఇఫ్ యువర్ ప్రేయర్స్ వాంట్ టు బి ఆన్సర్డ్, నీ ప్రార్థనకు జవాబు రావాలి అంటే నీ హృదయంలో పాపాన్ని ఉంచుకొని ఆ పాపాన్ని ఒప్పుకోనంత వరకు యువర్ ప్రేయర్స్ విల్ నాట్ బి ఆన్సర్డ్. నీ ప్రార్థనలకు జవాబులు రావు. ఆ ప్రార్థనను దేవుడు తిరస్కరిస్తాడు, ఆ ప్రార్థనను దేవుడు ప్రక్కన పెడతాడు. ఏ పాపం ఉందో, ఎవరి పాపాలు వారికి తెలుసు అండి, ఎవరి హృదయాన్ని గురించి వాళ్ళకే తెలుసు. వేరొక అన్లెస్ అండ్ అంటిల్ గాడ్ షోస్, దేవుడు చూపిస్తే తప్ప దేవునికి తెలుసు, నీ హృదయాన్ని గురించి నీకు తెలుసు, నా హృదయాన్ని గురించి నాకు తెలుసు. ఇఫ్ ఐ కన్సిడర్ సిన్ ఇన్ మై హార్ట్, నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేస్తే నా ప్రార్థనను దేవుడు త్రోసివేస్తాడు. ఈరోజు నీ ప్రార్థనకు జవాబు రాలేదన్న బాధలో కాదు ఉండాల్సింది, ఎక్కడ నీ హృదయంలో పాపం దాచిపెట్టుకొని ఉందో, ఇంకా ఏ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోనకుండా అది అట్లే పొదుగుతున్నావేమో. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, కన్ఫెస్ యువర్ సిన్స్. నీ పాపాన్ని నువ్వు సరిచేసుకో దేవుని ఎదుట. నీ పాపమును బట్టే నీ ప్రార్థన త్రోసివేయబడుతుంది. రెండవదిగా బైబిల్లో మనం గమనిస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరుకుటలేదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీకేమీ దొరుకుటలేదు. అడుగుచున్నారు కానీ మీకేమీ దొరుకుటలేదు. అడుగుతుంటున్నామంట, దొరకడం లేదు, అది మిస్ అయిపోతుంది. నీ దగ్గరికి రావాలి, నువ్వు అనుభవించాలి, కానీ నీ దగ్గర లేకుండా ఎక్కడెక్కడో ఆశీర్వాదం తిరుగుతూ ఉందా? బైబిల్లో వ్రాయబడింది, మీరు అడిగితే అది మీకు దొరకటలేదు. కాదు, మీకేమీ దొరకటలేదు, ఏది కూడా దొరకకుండా ఉంది. అడుగుతుంటున్నాం, దేవా ఇవ్వు ప్రభా, మన దగ్గర లేకుండా పోతుంది, లేదు అనేటువంటిదే వస్తుంది. మీకేమీ దొరకటలేదు. ఎందుకు దొరకడం లేదు తెలుసా? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకు దురుద్దేశముతో అడుగుదురు. అంటే తప్పుడు ఉద్దేశంతో ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి ఏమీ దొరకదు, ఆ ప్రార్థన త్రోసివేయబడుతుంది. ఇఫ్ యువర్ మోటివ్స్ ఆర్ రాంగ్, నీ ఉద్దేశాలు తప్పైతే నీ ప్రార్థన కూడా త్రోసివేయబడుతుంది. ఎందుకోసం ప్రార్థన చేస్తున్నావు? ఎందుకోసం? నీ స్వార్థాన్ని నెరవేర్చుకునే సాధనం కాదు ప్రార్థన. నువ్వు అనుకున్నదంతా దేవుడు చెయ్యాలి అనుకునే భ్రమలో ఉండొద్దు. స్వార్థముతో నువ్వు సాధించలేవు. ఏదో స్వార్థంతో నా పాపిష్టి కోరికలు, నేను ఏదో అనుకున్నాను, నేను ఎంజాయ్ చేయాలి, లగ్జూరియస్గా ఉండాలి, నేను నా లైఫ్లో నేను ఇంకొకటి అనుభవించాలి, ఏదో ఒక భ్రమలో భోగాల నిమిత్తమై, శరీర కోరికల నిమిత్తమై నువ్వు అడిగేటువంటి వ్యక్తివైతే నీ ప్రార్థనకు జవాబు రాదు. If your prayers are motivated by your selfish desires, your prayers will not be answered. They will be turned down. అవి తప్పకుండా తిప్పి వెనక్కి పంపబడతాయి. ఎందుకు తెలుసా? తిప్పి వెనకకు మరలించబడతాయి. దురుద్దేశముతో అడుగుతున్నావు. మన లక్ష్యం ఏంటి? ప్రార్థన దేనికోసం చేస్తున్నావు? ఒక అద్భుతం దేనికోసం జరగాలని ప్రార్థన చేస్తున్నావు? ఒక మేలు దేవుడు జరగాలని ఎందుకోసం ప్రార్థన చేస్తున్నావు? దురుద్దేశంతోనా? ఏదో ఒక చెడ్డ కార్యం కోసం నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామా? దేవుడు అంటాడు, సదుద్దేశంతో అడిగితే నేను ఇస్తా. నువ్వు అడిగేటువంటి దురుద్దేశంతో అడుగుతావు. నేను ఒకవేళ అడిగితే దురుద్దేశంతో అడిగితే దేవుడు అంటాడు సారీ. దేవుడు ఏం చూస్తాడో తెలుసా? నీ హృదయాన్నే కాదు, ఏ ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు ఎవరికైనా ఒక అద్భుతము జరిగి అద్భుతము వాళ్ళు కోల్పోయినప్పుడు చాలా బాధేస్తుందండి నాకు. ఎందుకు దేవా, వాళ్ళకు మీరే కదా అద్భుతం చేశారు, మీరే కదా మేలు చేశారు, మీరే కదా వారిని స్వస్థపరిచారు, ఎందుకు మళ్ళీ అద్భుతం నిలబడకుండా పోయిందే? ఇఫ్ యు లుక్ అట్ ఎనీబడి, 99% ఏముంటుంది తెలుసా? వాళ్ళ జీవితంలో అద్భుతాన్ని ఒక దురుద్దేశంతో అడిగింటారు. 99% దురుద్దేశంతో అడిగింటారు. దేవా నన్ను దీవించు, దాన్ని వెనక ఒక వేరే ఉద్దేశం ఉంటుంది. దేవుడు దీవించడు, ఆ తర్వాత మిస్ అయిపోతుంది. అది ఎందుకు తెలుసా? దేవుడు ఆ ఉద్దేశమును గమనించాడు. ఆయా సందర్భాల్లో దేవుడు ఇస్తాడు, ఎప్పుడైనా మారతావేమో అని. కానీ మనం మారకుండా పోతే దట్ బ్లెస్సింగ్ విల్ నాట్ స్టే బ్యాక్ దేర్. అక్కడ ఉండదు. సదుద్దేశంతో అడగాలి. ఏ ఉద్దేశంతో నువ్వు అడుగుతున్నావు ఒక దీవెన, ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావు? దేవుని బిడ్డలారా, దేవా నన్ను దీవించు, మంచిదే. వాళ్ళకంటే నన్ను దీవించని అడుగుతాం చూసావా? అది ఏం ఉద్దేశం? వాడికి రాకూడదు,
వాడు పైకి రాకూడదు, వాడు ఎట్లయినా పోని, నేను మాత్రం దీవించబడాలి. ఇది మంచి ఉద్దేశమా? దేవుడు లోకాన్నే ప్రేమిస్తే నువ్వేం చెప్తావు తెలుసా? వానికి వద్దు ప్రభా, వాని ప్రేమించొద్దు, నన్ను మాత్రమే ప్రేమించి నన్ను ఆశీర్వదించు. దిస్ ఈజ్ అ రాంగ్ మోటివ్. ఇది తప్పుడు ఉద్దేశం, తప్పుడు ఉద్దేశం. దేవుని బిడ్డలారా, ఇది అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక స్టోరీని. ఇది ఇట్స్ ఎ స్టోరీ సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ టాపిక్. ఈ యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోగలరని ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇద్దరు వ్యక్తులు ఒక స్థలంలోనికి వెళ్ళారంట, ఒక రూమ్ దగ్గరికి వెళ్ళారంట. ఆ రూమ్ లోపల చాలా వస్తువులు ఉన్నాయి, శ్రేష్టమైన వస్తువులు ఉన్నాయి. ఇద్దరు ఆ రూమ్ బయట నిలబడి ప్రార్థన చేస్తున్నారంట. ఇద్దరి ఉద్దేశం ఏంటంటే ఆ రూమ్లో ఉండే తలుపులు తెరబడి ఆ రూమ్లో ఉన్నటువంటి ఏవో ఖరీదైనవి వీళ్ళ సొంతం కావాలి. అది దట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. వీళ్ళిద్దరే వెళ్ళి ఆ రూమ్ దగ్గర నిలబడి ప్రార్థన చేస్తున్నారు. దేవా, ఒకరి ప్రార్థన ఒక రకంగా ఉంది, ఇంకొక ప్రార్థన ఒక రకంగా ఉంది. మొదటి వాడు ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా, నా ముందు ఈ యొక్క తలుపు ఉంది ప్రభా, ఈ తలుపు తెరువు ప్రభా. ప్రభా, నా వ్యాపారంలో ఎక్కువ లాభము వచ్చునట్లుగా ఈ తలుపు తెరవబడాలి. నేను నా వ్యాపారంలో దీవించబడ్డానికి తలుపు తెరువు ప్రభా అని ప్రార్థన చేశాడంట. తప్ప అండి? తప్పుగానే కదా. నేను వ్యాపారంలో దీవించబడాలంటే డబ్బు నాకు కావాలి, నా దగ్గర పెట్టుబడి పెట్టడానికి కావాలి. కాబట్టి ఇక్కడ లోపల ఉంది, కాబట్టి ఇది నాకు వస్తే నా వ్యాపారం దీవించబడుతుంది, నా వ్యాపారం దీవించబడుతుంది. తప్పుగానే కాదు. రెండో ప్రార్థన చెప్తాను. అదే తలుపు దగ్గర ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ప్రభువా, నువ్వు నాకు నీ యొక్క రాజ్య విస్తరణ కొరకు ఈ తలుపు తెరువు ప్రభువా. ఒక వ్యక్తి ఉద్దేశం ఏంటి తెలుసా? నీకు నాకు సంబంధం వద్దు ప్రభువా, నా ఇష్టానుసారంగా నేనుంటా, కానీ నా వ్యాపారం దీవించబడ్డానికి నాకు తలుపు తెరువు. ఇంకొక వ్యక్తి అంటాడు, ప్రభువా, నీ చిత్తానుసారంగా నేను దీవించబడ్డానికి తలుపు తెరువు. ఏ రెండు ప్రార్థనలు మంచివంటారు? మొదటి ప్రార్థన మంచిదా? మొదటి ప్రార్థన వెనక ఏముంది తెలుసా? నువ్వు నాకు డబ్బీ ప్రభా, నా వ్యాపారంలో బిజీ అయిపోతా, నా వ్యాపారంలో నేను చూసుకుంటా, నీకు నాకు సంబంధం ఉండదు, ఎప్పుడెప్పుడైనా వీలైతే అమావాస్య పుణ్యానికి నీ దగ్గరకు వస్తా, వ్యాపారంలో బిజీగా ఉంటా. ఉద్దేశం ఏంటి తెలుసా? వేరే ఉద్దేశం. దేవా, నేను వ్యాపారంలో దీవించబడాలి, వ్యాపారంలో ఆశీర్వదించబడాలి, అక్కడ దీవించబడాలి, ఇల్లు కొనాలి, తర్వాత ఇంకోటి కొనాలి, లగ్జూరియస్ లైఫ్లో ఉండాలి, వీలైనప్పుడు నీ దగ్గరకు వస్తా. ఉద్దేశం ఒకటి. రెండో వ్యక్తి ఉద్దేశం, నీ రాజ్య విస్తరణ కొరకు నేను దీవించబడినట్లుగా నా కొరకు తలుపు తెరువు ప్రభా. ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మన జీవితంలో ఇద్దరి ఎదుట తలుపు తెరవబడడానికి దేవుడు ఉన్నాడు. ఇద్దరు ప్రార్థన చేసింటే ఇద్దరికి ఇచ్చేవాడు. ద వే దే ప్రేడ్ ఈజ్ అ డిఫరెంట్. ప్రార్థన చేసిన విధానం సరిగా లేదు. ఈరోజు ఏ ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? చాలా సందర్భాల్లో అవర్ ప్రేయర్స్ ఆర్ మోటివేటెడ్ విత్ ద రాంగ్ పర్పస్. తప్పుడు ఉద్దేశాలతో మనం ప్రార్థన చేస్తుంటాం. ఈరోజు దేవుడు అడుగుతున్నా, నీ ఉద్దేశం ఏంటి? నీ లోపల ఉన్న ఉద్దేశం ఏంటి? నీ అజెండా ఏంటి? త్రోసివేయబడుతుంది ప్రార్థన నీ యొక్క ఉద్దేశాలు సరిగా లేకపోతే. ప్రార్థన చేసే నాకు తెలియదు, ప్రార్థన చేసే దైవ సేవకులు కూడా మీ ఉద్దేశాలు తెలియదు, కానీ ఉద్దేశములు తెలిసిన దేవుడు ఉన్నాడు. బైబిల్లో వ్రాయబడింది ఒక మాట, హృదయములను అంతరింద్రియములను పరిశోధించే నీతి గల దేవుడు. తెలుగులో పరిశోధన, ఇంగ్లీష్లో చెప్తే అక్కడ అర్థమవుతుంది మీకు. హృదయములను అంతరింద్రియములను రీసెర్చ్ చేసే దేవుడు. పరిశోధన అంటే రీసెర్చ్ అంటే ఏంటి తెలుసా? ఈ మైక్ పనిచేస్తుంది, బాగానే ఉంది, ఈ మైక్తో తలకాయ నొప్పి ఏంటంటే ఈ వైర్ ఉండాలి. రీసెర్చ్ ఒకటి జరుగుతుంది. ఏంటి ఆ రీసెర్చ్ అంటే? వైర్ లేకుండా ఎట్లా పనిచేస్తుంది, ఒక రీసెర్చ్ జరుగుతుంది. ఈ రీసెర్చ్ని బట్టి కొత్తది బయటకు వస్తుంది. అంటే ఇది పనిచేస్తూ ఉంది, కానీ ఇంతకంటే బాగా పనిచేయాలంటే ఏం చేయాలి? దట్ ఈస్ కాల్డ్ రీసెర్చ్. దానిపైన రీసెర్చ్ మొదలు పెడతారు. దేవుడు అంటున్నాడు, నువ్వు చేసే ప్రార్థన వినకముందు నీ హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని నేను చూస్తాను. ఆ ఉద్దేశాన్ని రీసెర్చ్ చేస్తాడంట. ఎందుకు అడుగుతున్నాడు సుధీర్? దేని విషయం అడుగుతున్నాడు? ఎవరి కోసం అడుగుతున్నాడు? ఏ ఉద్దేశం కోసం అడుగుతున్నాడు? మనం ఏమనుకుంటాం తెలుసా? మనుషులను మోసం చేసినట్లుగా, ఇంట్లో వాళ్ళని మోసం చేసినట్లుగా దేవుని కూడా బురకా వేసి మోసం చేయొచ్చు అనుకొని మనం అడుగుతాం. దేవుడు అంత వేస్ట్ క్యాండిడేట్ కాదు. బైబిల్లో వ్రాయబడింది, హృదయములను అంతరింద్రియములను పరిశోధించే దేవుడు. ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. దేవా, నా ప్రార్థన నీవు వినడానికి నా జీవితాన్ని నేను సరిచేసుకుంటా. హృదయంలో పాపం దాగి ఉందా? జీవితంలో పాపం ఉందా? నాయనా, నన్ను క్షమించు. నా దగ్గర డబ్బును నేను కక్కుర్తితో నాకే వాడుకుంటూ అవసరతలో ఉన్న వారికి ఇవ్వలేని వ్యక్తిగా ఉన్నానా? నన్ను క్షమించు ప్రభా. దేవా, నన్ను దర్శించు, నా జీవితాన్ని మీరే ఆశీర్వదించు. తిరస్కరించబడుతున్నాయా మన ప్రార్థనలు? మన ప్రార్థనలకు జవాబు లేవు అని భావిస్తూ ఉంటే ఈరోజు దేవుడు మన ఒక్కొక్కరితో మాట్లాడాడు. పాపం హృదయంలో ఉండకూడదు. నీ జీవితంలో దురుద్దేశముతో ప్రార్థన చేయకూడదు. నీ జీవితంలో నీ
నిజమైన అక్కరలో అవసరతలో ఉండే వారి కొరకు వారి మొరలకు స్పందించే వ్యక్తిగాను ఉండాలి. నాలుగవదిగా, భార్య భర్తల మధ్య ఐక్యత లేకపోతే కుటుంబ ప్రార్థనలో నీ ప్రార్థనకు, వ్యక్తిగత ప్రార్థనలకు జవాబులుండవు. ఈరోజు ప్రభు మాట్లాడుండగా, దేవా నన్ను దర్శించు ప్రభా, నా ప్రార్థన వినబడకపోవడానికి, నా ప్రార్థనకు జవాబు రాకపోవడానికి, నా ప్రార్థనలు తండ్రి నాకు నిరాశ మిగలడానికి కారణం నేనే ప్రభా. నా పాపాలే, నా విధేయతే, నా కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలే, నాకున్నటువంటి ఒక గర్వం, నాకున్నటువంటి అతిశయం, నాకున్నటువంటి పాపం, నాకున్నటువంటి చెడు లక్షణాలు, చెడు ఉద్దేశాలు ప్రభా, ఆయన నన్ను క్షమించు. ఈరోజు నీ ప్రార్థనకు జవాబు రావాలి అంటే, నీ ప్రార్థన తిరస్కరించబడకుండా ఉండాలి అంటే, ప్రే టు ద లార్డ్. దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభా. నా హృదయంలో పాపం, ఏ పాపం ఉన్నా, ఏ పాడు అలవాటున ఐ వాంట్ టు మెయింటైన్ ఇట్ సీక్రెట్లీ. దేవా అది నీకు తెలుసు ప్రభా, నన్ను మీ శిలువ రక్తముతో కడగండి. దేవుని బిడ్డలారా, మన పాపములు మనం ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేసేటువంటి దేవుడు. ఈరోజు నీతో మాట్లాడుండగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు, అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు. ఈరోజు మా ప్రార్థనలు ఎందుకు మీరు తృణీకరిస్తారో, వినరో, జవాబులు రావో మేము విన్నాం ప్రభా, మేము విన్నాము నాయన. నాయన మీరే మీ కార్యాలు జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా మీ కార్యాలు మీరు జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా మీ కార్యాలు మీరు జరిగించండి. మా ప్రార్థనలు వినకపోవడానికి మా హృదయంలో దాక్కున్న పాపం ప్రభా, ఏదో ఒక పాపం మా జీవితాల్లో రహస్యంగా మేము కలిగి జీవిస్తున్నాం ప్రభా. భార్యను భార్యగా, భర్తను భర్తగా చూస్తున్నామే గాని దేవా కృపా వరములో పాలి భాగస్థులమునైనా దేవా ఈ ఇరువురము ఒకరికొకరు వరములని గుర్తించినట్లుగా సహాయం చేయండి ప్రభా. ఒకరికంటే ఒక యోగ్యులను ఎంచుకొని సమాధానంతో జీవించే కుటుంబాలలో ఆ ప్రార్థనలకు జవాబులు ఉంటాయని మీరు సెలవించారు ప్రభా. ఎవరైనా తప్పుడు విధానంలో ఆలోచించుంటే మన్నించండి తండ్రి, మీ ఆత్మ కార్యాలు జరిగించండి. ఇది మొదలుకొని వాక్యం మా కుటుంబాల్లో పనిచేయునుగాక. Let us maintain the biblical standards in our lives, O God, in our family affairs. మా కుటుంబ వ్యవహారాల్లో బైబిల్ పద్ధతులను మేము ఫాలో అవుదుము గాక. నాయనా మీరే మమ్మల్ని దర్శించండి, అంధకార శక్తులను బంధించండి నాయన. అపవిత్రాత్మ క్రియలు లయమగునుగాక, లయమగునుగాక, లయమగునుగాక. నాయనా మీరే మమ్మల్ని దర్శించి మీ ఆత్మ కార్యాలు ఎన్ని జరగాలనో జరిగించమని, భయభక్తులతో యథార్థంగా నిన్ను సేవించడానికి తండ్రి మా ప్రార్థన ఉండున్నట్లుగా సహాయం చేయమని, మమ్మల్ని వాక్యానుసారమైన ప్రార్థనలు చేసే వ్యక్తులుగా మార్చి మహిమను పొందమని యేసయ్య నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.